కాస్ట్ ఎంత తెలుసా? ₹1 తక్కువ 2000. దేవుడు దేవుడు అనుకున్నావా? ఏంటిది? ఇంతమందిని ఎట్లా మోస్తుండొచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్. సో ఈ రోజు మేము ఎక్కడికి ప్రయాణం కట్టినామో మీకు అర్థమైపోయే ఉండాలి టైటిల్ థంబ్నెయిల్ చూస్తే. అవును, కరెక్టే, గోకర్ణకి అయితే మేము ప్రయాణం సాగిస్తున్నాము. మా పేరెంట్స్ ని మేము ఫస్ట్ టైం ఏరోప్లేన్ అయితే ఎక్కించబోతున్నామండి. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా గడిపాము ఈ డే అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఏరోప్లేన్ ఎక్కడం అనేది ప్రతి ఒక్క మధ్య తరగతి వాడి కళ. అలాగే మా పేరెంట్స్ మా కళ కూడా. మేము 2-3 సార్లు ఎక్కాము కాబట్టి ఈసారి మా పేరెంట్స్ తో వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసామండి గోకర్ణకి. సో ఇక్కడ రియాక్షన్స్ చూడండి ఎలా ఉంటాయో. కావాలా? అది కాస్ట్ ఎంత తెలుసా? ₹1 తక్కువ 2000. ఎట్లున్నది ఎయిర్పోర్ట్? ఎట్లా అనిపిస్తుంది? అదిరిపోతుందా? ఈ దోశ ₹250. తింటావా ఒకటి? ఒక్క కాఫీ కప్పు 30 రూపీస్, 350. తాగుతావా? ఒక 10 తీసుకొని ఆర్డర్ చేసుకుని తాగు. కాఫీలు తాగుండి ఇన్నే ఉండిగా. మరి టూ మచ్ కాదు, ఇంకా ముందు ముందు నిమిషాల్లో పండుగ దుబ్బా. ఫస్ట్ టైం ఏరోప్లేన్ దగ్గర నుండి చూస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నాకు అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా డాలీ కూడా ఫస్ట్ టైం అండి ఏరోప్లేన్ చూడడం. చూడండి, ఆమె కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇక్కడ ఏరోప్లేన్ ఒక 1 మంత్ నుండి అయితే ఆమెను ఒప్పిస్తున్నాం, ఏరోప్లేన్ చూడాలా, అయితే ఇది ఏరోప్లేన్ చూడాలా, అయితే అది చేయని. సో ఫైనల్ గా ఏరోప్లేన్ అయితే చూసింది. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. తిరిగేది లేదు కదా, ఇట్లా తిరిగేది ఇంకుంటే సో చెక్ ఇన్ అయిపోయి ఒక 1 అవర్ ముందైతే కూర్చున్నామండి మేము. ఇక్కడ ఈ ఏరోప్లేన్ ని చూడము, మా వాళ్ళేమో ఇక్కడ వాళ్ళ డ్రెస్సులను చూడడము, అలా అలా గడిచిపోయింది. మా డాలీ చూడండి మంచి అక్కడ మార్నింగే అయ్యేసరికి తినడం కూడా స్టార్ట్ చేసింది. ఏం తింటున్నావురా బబ్బలు అవి? చూసా ఏరోప్లేన్ ని? బాగుందా? ఇది చూడు, అవుతలేదు ఇక. ఇది పార్ట్ 1 ఆఫ్ గోకర్ణ సిరీస్ అండి. నేను సిరీస్ లాగా పెడతాను, ఒక 3 to 4 వీడియోస్ అయితే వస్తాయండి. సో తప్పకుండా చూడండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటానండి. సో ఇక్కడ చెక్ ఇన్ అవుతుంది. మనకు ఒక 3 to 4 టైమ్స్ అయితే చెకింగ్ చేస్తారండి వీళ్ళు అన్ని కూడా. మూసుకోవచ్చే. ఏరోప్లేన్ ఎక్కినావా? చెప్పు హాయ్. బస్ మాదిరి ఉన్నాయి. ఎట్లున్నది? చెప్పు బామ్మ, ఎట్లున్నది ఏరోప్లేన్? డాలీ నువ్వు ఎటువైనా చిప్పు పోయినవా?
మీ నచ్చిందా నీకు కోరిక నెరవేరిందా డన్ డన్ ఏముండదురా రాలే ఏరోప్లేనా ఇదేనా అనిపిస్తుందా కింద నిలిచి చందమామ ఉన్నదా కొంచెం కనిపిస్తుంది తర్వాత కనపడదు అదొక ఫ్లైట్ పోతుంది ఏంటిది ఇంతమందిని ఎట్లా వస్తుండొచ్చు అదే కదా టెక్నాలజీ అంటే మరి ఇక్కడ రాయేస్తేనే వాటర్లా మునిగిపోతుంది అట్లాంటిది ఇంతమంది రాకెట్ వేస్తే ఎట్లా పోతుంది పైకి మరి ఇది కూడా అంతే పైనకి పోయినాక చూడు అన్ని చిన్న నలకలే కనపడుతాయి మమ్మీ ఏరోప్లేన్ ఎక్కాలన్నా దిగాలన్నా అదృష్టం ఉండాలి మరి అంతే కదా అంతే కదా దిగాలన్నా అదృష్టం ఉండాలి అంతే కదా ఆ, డాలీ కనిపిస్తుంది కనిపిస్తుందారా చూడట్లే దేవుడా దేవుడా అనుకో దేవుడా 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 ఇంకా బైక్ లేదు పైకి పోతుంది మమ్మీ పైన దేవుడు ఉంటాడు అన్నావు దేవుడు కనపడ్డా దేవుడు పైన ఉన్నాడా లేడా చెప్పు ఏది మరి చూపి అదా ఇప్పుడు అల్ల కూర్చొని పోతున్నావుగా ఆ? ఈ జన్మకి చాలట ఇక ఏరోప్లేన్ నుండి బస్సు హైదరాబాద్ టు గోవా జస్ట్ 1 hour లో అయితే దిగిపోయినామండి ఏరోప్లేన్ కదా మరి ఆ మాత్రం పెట్టినప్పుడు అంత జల్దీ తిప్పుతుంది సో మేము ముక్కు ఎక్కడ అంటే మొత్తం చుట్టి తిరిగి వెళ్ళినట్టుగా అయింది మాది అంతా కూడా తర్వాత చెప్తాను కానీ ఇది వచ్చేసి మనకు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి చూడండి ఎంత బాగుందో గోవా టు గోకర్ణకి డైరెక్ట్ గా వెళ్ళాలంటే ఆస్తులు అడుగుతున్నాడు క్యాబ్ అయితే సో అందుకని బస్ రూట్ లో వెళ్తున్నామండి సో ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ అయితే పడిందండి దీంట్లో మనకు జిఎస్టీలు సిజిఎస్టీలు అన్ని కూడా ఇస్తున్నారు సో మేము ఏం చేసామంటే హైదరాబాద్ టు గోవా గోవా నుండి పంజిమ్ నుండి మడ్గావ్ అక్కడ నుండి మళ్ళీ ట్రైన్ తీసుకొని గోకర్ణకి అయితే వెళ్ళాము మాకు ఫ్లైట్ టికెట్స్ అవైలబిలిటీ లేకపోవడంతో ఇలా మొత్తం తిరిగి వెళ్ళాల్సి వచ్చింది మీకు కావాలి అనుకుంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ వీడియోలో చెప్తాను సో గోవా ఆర్ గోకర్ణ టూర్ ప్లాన్ చేసుకోవాలంటే ఎలా చేయాలి బడ్జెట్ లో ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను గోవా తిప్పుతాను ఫస్ట్ గోవా తిప్పుతలేవు బస్సులో తిప్పుతాను ఈ బస్సు కూడా ఎట్లుందో గోవా చూడాలి అదంతా గోవానా ఇగో ఏదో డొక్కడొక్కడ బస్సులు ఎక్కించిండు బస్సులు ఒక ఏరోప్లేన్ మొత్తం నడిపించి మంచిగా నవ్వుతాడు
మూడో బస్ అంట. ఇప్పుడు ఇంకో బస్ ఎక్కాలి. మస్తు నవ్వుతాండు, సంతోషం. ఈ బస్సులో పోవాలి. బాగుంది ట్రిప్. దూళ్ళు ఇడుతాండు స్టార్టింగ్. 3 బస్సులు ఎక్కించిండు, ఇది 4వది. మళ్ళీ ఇక్కడ నుండి 3వ బస్సు లాలా అంట. డైరెక్ట్ గోవా నుండి గోకర్ణకి వెళ్తే ఆల్మోస్ట్ 3000 to 4000 చార్జెస్ అయితే అవుతాయండి. కానీ ఇలా బస్సెస్ ట్రైన్లో వల్ల మేము బడ్జెట్ ట్రిప్ చేయడంతో మాకు 1500 వరకు ఛార్జ్ అయితే అయింది. ట్రైన్లో అయితే చాలా చాలా బాగుండే. మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 టన్నల్స్ అయితే వస్తాయి. అప్రాక్స్గా ఆల్మోస్ట్ ఒక 10 టన్నల్స్ అయితే ఉంటాయండి. మేము ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇవన్నీ బొమ్మలు కమ్మలు ఇవన్నీ వచ్చేసరికి మా పాప బొమ్మలు కావాలనేసి గోల చేయడం స్టార్ట్ చేసింది. సో అన్ని తీసుకున్నాము. సో బస్ నుండి వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది అయితే అయిందో, ట్రైన్లోకి వచ్చిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంది. ఎక్కువ రష్ లేకుండే, మొత్తం సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. నేను ఇందాక టన్నల్స్ గురించి చెప్పాను కదా, ఇవే ఆ టన్నల్స్. ఒక 2-3 అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ లాగా ఉంటాయి, అండ్ కొన్ని వచ్చేసి షార్ట్ టన్నల్స్ లాగా. ఈ టన్నల్స్ వచ్చినప్పుడు మాత్రం సౌండ్ బీభత్సంగా రీసౌండ్ లాగా వచ్చేసింది అన్నట్టు. బట్ అంతా తిరిగి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ లో ఇంత ప్రశాంతంగా వెళ్ళడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఎవరైనా డైరెక్ట్ బుక్ చేసుకోకుండా ఇలా తిరుగుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అండి. చాలా చాలా మంచి లొకేషన్, చాలా మంచి సీనరీస్ అయితే మనకు కనిపిస్తుంటాయి. సో మేమైతే మంచి ట్రైన్ జర్నీని అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే స్పెషల్ గా. మా పాప కూడా చూస్తున్నారా, ఆమె ట్రైన్, ఏరోప్లేన్, బస్సు, కార్ ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు అన్ని ఎక్కించుకొని అయితే వెళ్ళాము. కదా చీకటి అయింది కదా, ఇప్పుడు తెల్లాడుతుంది చూడు. ఏమైందిరా? తెల్లారింది. మళ్ళీ బ్లాక్ అవుతుందా? చీకటి అవుతుంది. మళ్ళా తెల్లారైంది. ఎందుకు భయపడ్డావా? ఇది గుడ్ మార్నింగ్ అన్నా. ఇది గుడ్ మార్నింగ్ అన్నా. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ మేము బోటింగ్ కూడా చేసాము. సో ఆ వీడియో కూడా నేను పెడుతున్నాను. మీన్ వైల్ వీడియో చూస్తూనే ఉండండి. ఇక్కడ చూస్తున్నారా, మా మమ్మీ ఫారినర్ షార్ట్స్ వేసుకుంటే ఆమెను అలానే చూస్తుంది. మన ఇండియన్స్ కి ఎలా అంటే మొత్తం కప్పేసుకొని ఉండడం అలవాటు, అక్కడ వాళ్ళకేమో మొత్తం హాఫ్ లాగా వేసుకుంటారు, కంఫర్టబుల్ వేర్ వేస్తారు కదా. సో మా మమ్మీ ఆవిడనే చూస్తూ ఉంది. సో నేను అది కూడా క్యాప్చర్ చేశాను. నా బిడ్డ చూడండి ఇక్కడ యోగా ఆసనాలు అన్ని కూడా ప్రయోగిస్తుంది, అటు ఇటు బొర్రుకుంటూ. Many hours later reached to Kolkata. రైల్వే స్టేషన్. గోవాతో కంపేర్ చేస్తే గోకర్ణలో కాస్ట్ అయితే కొంచెం తక్కువే ఉందండి. గోవాలో చార్జెస్ మాత్రం ఇట్లా ఎక్కి దిగితే 500 to 1000 వరకు చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ అలా ఏం లేదు. మేమైతే గోకర్ణ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి మా కాటేజ్ కి వెళ్ళాలంటే అప్రాక్స్ ఒక 10 kilometers దాకా ఉంది, 5 to 10 kilometers దాకా. సో దానికోసం మేము ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మా పాప చూడండి, అదే ఆమెనే గుంజుకుంటా పోతా అనేసి వెళ్తుంది. సో మేము ఆటోస్ లో అయితే వెళ్తున్నాము. మీకు క్యాబ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ గోకర్ణలో ఎక్కువ ఫారినర్స్ అయితే ఉన్నారు. కార్లు ఎక్కినాము, తర్వాత ఏరోప్లేన్, తర్వాత బస్సు, తర్వాత ఇంకొక బస్సు, తర్వాత ఇంకొక బస్సు. ఆ బస్సు చూస్తేనే ఇది బస్సా ఇంకేమన్నా అనిపించింది. మళ్ళీ లాస్ట్కి ట్రైన్ మాత్రం మంచిగా ఉండే. మళ్ళీ తర్వాత ఈ ఆటో ఛార్జ్ వచ్చేసి 500.
600 తెల్లోళ్ళకి, మనకేమో 500, ₹1 కూడా తగ్గియలే. ఈమెకైతే ఫ్రీ. మస్తు సతాయించింది మమ్మల్ని. మధ్యలో 200-300 బొమ్మలు కూడా కొనుక్కున్నాక ఆగింది, మేడానికి. ఓకే, ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ ఇంకో ప్రాంతంలో కలుద్దాం. పొద్దున 3:30కి యాక్చువల్గా 3:30కి స్టార్ట్ చేస్తే ట్రావెలింగ్ అంతా చేసి రూమ్లోకి వచ్చేసరికి 5:30 అయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాక మళ్ళీ కలుస్తా బీచ్లో. బీచ్ కూడా చాలా చాలా బాగుంది. నేను బీచ్ కూడా చూపిస్తా. అంతలో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. బాయ్ బాయ్. మళ్ళీ అవి వచ్చేసి రూమ్స్, అండ్ ఇక్కడ మనకు బీచ్ ఉంటుంది. దా సో ఇదంతా రెస్టారెంట్ ఇదేనా? అండ్ సో ఇది వచ్చేసి బీచ్. ఎంత బాగుంది కదా. ఇది ఒకప్పుడు ఇలాంటి ఒక ప్లేస్లో ఉండాలని నా డ్రీమ్ డెస్టినేషన్ ఉండే. సో మేము తీసుకున్న కాటేజ్ పేరు ఓషన్ బ్రీజ్ కాటేజ్. సో ఇట్లుంటుంది. మేము ఆల్మోస్ట్ ఒక 4 to 5 ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. 4 to 5 ట్రిప్స్కి వెళ్ళాము, బడ్జెట్ ట్రిప్స్లో. కానీ ఇంత మంచి లొకేషన్ విత్ ఇంత మంచి కాటేజ్ అయితే ఎక్కడ చూడలేదు. అండ్ ఈ కాటేజ్ కాస్ట్ కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. చాలా మంచి లొకేషన్లో అయితే వచ్చింది. సో నేను దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. నా బెస్ట్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. కాబట్టి ఈ కాటేజ్ ప్రైజెస్, రూమ్స్ ఎలా ఉంటాయి, హాట్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియోలో మీకు చెప్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ సిరీస్ మొత్తం చూడండి. ఎవరైనా గోకర్ణ ప్లానింగ్ చేయాలి అనుకుంటే ఈ సిరీస్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మేము ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మంచిగా ఒక 1 to 2 hours అయితే వాటర్లో ఆడామండి బీచ్లో. మా పాప బీచ్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. చూడండి, తను భయపడుతుండే, అలాగే చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ మేము ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెం చలిగా ఉండే, బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి కదా. సో బాగా అయితే ఎంజాయ్ చేసాము వాటర్ లో ఒక 2-3 hours. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా. ఏదిరా ఇది చూడు, ఇది చూడరా, కొట్టి ఇది చూడరా. మేము జర్నీ చేసి చాలా చాలా టైర్డ్ అయిపోయాం. కాకపోతే
వాటర్ చూడగానే ఎక్కడ లేని ఎనర్జీ మళ్ళీ వచ్చేసింది. సో 1-2 అవర్స్ అయితే చాలా బాగా ఆడాము వాటర్ లో. అండ్ ఓషన్ కాబట్టి మొత్తం మట్టి ఉంటది. అండ్ మా పాప కూడా చాలా బాగా ఆడింది. ఎక్కువ అయితే మట్టితో ఆడడం స్టార్ట్ చేసిందండి. సో ఈ సిరీస్ లో మీ అందరికి గోవా ట్రిప్ ప్లానింగ్ అండ్ బడ్జెట్ ప్లానింగ్ లో చెప్తాను. మేము ఈ టూర్ ని బడ్జెట్ లో వేసాం కాబట్టి మీకు కూడా హెల్ప్ఫుల్ అయ్యేలాగా బడ్జెట్ ప్లానింగ్ లో చెప్తాను. ఒకవేళ మీరు డైరెక్ట్ వెళ్ళాలంటే ఎలా, ట్రైన్ లో వెళ్ళాలంటే ఎలా అన్ని కూడా చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఛానల్. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఈ సిరీస్ లో మేము ఎక్కడికి వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయింది అనేది చెప్తాను. అండ్ లాస్ట్ వీడియోలో వచ్చేసి మొత్తం ట్రిప్ కాస్ట్ ఎంత అయింది, ఎంతలో మీరు వెళ్ళొచ్చు, ఒక పర్సన్ కి ఎంత పడుతుంది అనేది కూడా చెప్తానండి. హలో ఫ్రెండ్స్, గోకర్ణ బీచ్కి వచ్చాం. డే 1 ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. చెప్పాలి ఎట్లా అనిపిస్తుందో చెప్పు. బాగున్నది బాగున్నది బ్రహ్మాండంగా ఉన్నది అలాంటి మంచిగా ఉన్నది చూడవలసిందే ఇది వదిలేసిన పిల్ల ఇంకా మనవరాలు చూడాలని ఉంది చూసిన మంచిగా అనిపిస్తుంది ఏరోప్లేన్ ఎక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలి అందుకే ఏరోప్లేన్ ఎక్కాలని ఉంది ఎక్కినాం దాచుకున్న డబ్బులన్నీ పెట్టైనా ఎక్కాలనిపించింది మంచిగా ఆడినాము, ఫ్రెష్ అప్ అయిపోయినాం. నౌ గోయింగ్ ఫర్ డిన్నర్. మార్నింగ్ వ్యూ కంటే కూడా ఈవినింగ్ ఇంకా చాలా చాలా బాగుంది. ఎల్ఈడి స్క్రీన్ లో మనకు మూవీస్ కానీ సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి లొకేషన్, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ప్లేస్ అండి. ఇది ప్రమోషన్ అయితే కాదు. సో ఎవరైనా గోకర్ణకి వస్తే ఖచ్చితంగా ఈ కాటేజ్ తీసుకోండి. సో మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయినాము. యాక్చువల్గా 4:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయింది. 5:30 నుండి 6:30 వరకు ఆల్మోస్ట్ ఫుల్గా ఎంజాయ్ చేసినాము. వాటర్లో ఫొటోస్ దిగినాము, వీడియోస్, ఆటలు అన్నీ చేసినాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చూస్తున్నారా నా వెనుక ఏమో కాటేజ్. సో ఇది మొత్తం నేను చూపిస్తాను మీకు. సో అది ఉంది కదా అక్కడ, అది బీచ్, ఇది స్కై, ఇది నేను, మా పాప, మా మమ్మీ. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది తెలుసా, అసలు నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇది వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. బీచ్ దగ్గర స్టే చేయడము, బీచ్లో ఉండడము. ఇంత మంచి ప్లేస్లో సిట్టింగ్ వేయకపోతే ఎలా మరి. సో మా పాపకి మా మమ్మీ ఇంకా మా అత్తయ్య ఇద్దరు కలిసి తినబెడుతున్నారు. నాకు అలాంటి ప్రేమ దక్కాలనుకున్నాను, బట్ నాకు అంత అదృష్టం లేదని అర్థమైపోయింది. నా బిడ్డకైనా దక్కింది. ఒక్కడి చెప్పు, నీకు ఒక్కటి చాలా ఏదన్నా ఒక్కటి చెప్తావా? చెప్పు, దాంట్లో ఒక్కటి చెప్పు, ఏదన్నా ఒక్కటి, ఏదన్నా ఒక్కటి 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 చెప్పరా రే. ఒక్క పాటే చెప్పు, నీకు ఇష్టమైన పాట, ఈ మూమెంట్లో నీకు ఏ పాట గుర్తుకొస్తుంది? చెప్పు. ఈ వేళలో నీవు గోకుంటూ గోకర్ణలో ఉంటావు అనుకుంటూ ఉంటాను. How is your day? గుడ్.
సో దట్స్ ఇట్ గైస్, గోకర్ణకి అలా రీచ్ అయ్యాము. మా పేరెంట్స్ టీమ్ కూడా ఫుల్ఫిల్ చేసాం అనుకుంటున్నాము. నెక్స్ట్ రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.